హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు అయితే నా సండే బ్లాగ్ అండి. ఎలా ఉంటుంది అనేది నేనైతే చూపిస్తాను. నిజంగా అండి ఈరోజు లేచిన కాడ నుంచి ఒకదాని తర్వాత ఒకటి ప్రాబ్లం వస్తూనే ఉంది. నిన్న ఈవినింగ్ నేను అంట్లు తోమదామంటే నీళ్ళు అయితే అస్సలకి లేవండి. సర్లే మార్నింగ్ అన్న నీళ్ళు వచ్చినాక తోమదామంటే నీళ్ళు అస్సలకే రాలేమాట ఈరోజు. ఇంకా నీళ్ళు వచ్చినా కూడా మాకు కొంచెం తక్కువ వస్తున్నాయి, ఎక్కువ ఫోర్స్ అయితే రావట్లేదు. ఇంకా అవే నీళ్ళతోనే కొన్ని పట్టేసుకొని ఈరోజు అయితే అంట్లన్నీ కడిగేసినాను. చూడండి ఒకసారి మా అంట్లు ఎలా ఉన్నాయో. మా ఇంట్లో చాలా మంది ఉంటాం కాబట్టి దండి అంట్లు అయితే పడతాయన్నమాట. మొత్తం ఈయనే ఉన్నాయి. ఈ గిన్నెలన్నీ కడిగేపాటికే నాకు తల ప్రాణం తోకకైతే వచ్చింది. దగ్గర ఈ గిన్నెల కోసమే నేను ఒక గంట అయితే కూర్చున్నాను అంట్లు కడిగేకి. ఇక్కడైతే ఇంకా మా చెల్లెలు అంత లోపలనే అన్నానికి అయితే పెట్టేసింది అన్నమాట వేసురు. ఇక్కడైతే ఉప్మా అయితే వేసేసింది. ఇప్పుడు చూస్తే టైం దగ్గర 10 అయితే అయిందండి. 10కి ఉప్మా అన్నమాట పిల్లలు టిఫిన్ చేసేకి. మా పిల్లలకి నీళ్ళు తాగేకి గ్లాసులు కూడా లేవు. చూడండి మా వాడు ఎలా గెలుక్కుంటున్నాడు. ఇంకా ఈడేమో మా మరిది మటన్ కట్ చేస్తున్నాడు అనమాట. ఇంకా మా అక్క టిఫిన్ చేపిస్తుంది పిల్లలకి, మా చెల్లి కూడా తినిపిస్తుంది. మా పిల్లలు వింతలు విడ్డూరాలు చూడండి ఎలా చేస్తున్నారు. మా చిన్న బాబు అయితే మా మరిది వాళ్ళ చిన్న పాపకి నీళ్ళు తాపిస్తున్నాడు. తాపినానా వాళ్ళ అమ్మ ఏం పనికి రాదండి, ఊరికే కూర్చుంటుంది. అందుకే మా అత్తమ్మ తిడుతుంది మీరు పిల్లల్ని చూసుకోలేరు అని. వీడియోలు ఎడిటింగ్ చేసుకున్నాలంటే ఫోన్ చూడాల్సిందే. మంచి కంటెంట్ కావాలి అనుకుంటే నాకెవరున్నారో ముచ్చట్లు పెట్టేకి వాళ్ళు చెప్పేటివన్నీ ఆపొద్దాలి ఈయనొద్దండి. అవును ఇక చూడండి మా ఇంట్లో సంసారం ఎలా ఉందనేది. ఇంకా ఇప్పుడైతే అంట్లు అయిపోయినాయి. అది మొత్తం నేను క్లీన్ చేసి ఇప్పుడు బట్టలు మొత్తం ఉతుక్కున్నాను. బట్టలు అయితే నానబెట్టినాను. నీళ్ళు వచ్చినాక ఇక్కడ ఆల్రెడీ ఒక డ్రమ్ అయితే నిండింది, ఇంకొక డ్రమ్ అయితే నిండుతుందండి. ఓ ఈ ఆండకు కూడా నీళ్ళు అయితే పట్టి పెట్టాలి. ఇక్కడైతే నేను మధ్యాహ్నం వంటకైతే పిల్లల కోసం మటన్ ఖైమా అయితే ఉంటే మటన్ ఖైమా అయితే ఇక్కడ ఫ్రై అయితే చేస్తున్నాను. అంటే ఫ్రై కాదు, మటన్ ఖైమాతో ఒక కర్రీ అయితే చేస్తున్నాను అనమాట. అయితే ఈ మటన్ ఖైమా మా బావ ముందు రోజే పిల్లల కోసం అని తీసుకొని వచ్చినాడండి. అంటే ఆ రోజు శనివారం కదా, మేమైతే ఆ రోజు వండలేదు మాట. ఆ శనివారం ఎందుకులే ఇంట్లో అన్నట్టు ఇంకా ఆ రోజు వండలేదు కాబట్టి ఆ రోజు మళ్ళీ పాడైపోతుందని శనివారమే దాంట్లో కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి నీళ్ళు మొత్తం పోయేంతవరకు ఆ ఖైమాని అయితే మగ్గించి పక్కన పెట్టేసుకున్నాం. మేమైతే దాన్ని ఆవిటిల్లో వేసి పెట్టుకోవడం అని అయితే అంటామండి. అలా ఆవిటిల్లోకి వేసి పెట్టిన తర్వాత దాన్ని అయితే ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసి పెట్టిన అనమాట. ఇంకా దాని తర్వాత మనకి సండే మరుసటి రోజే కాబట్టి ఇంకా సండే మధ్యాహ్నం అయితే ఇలా అయితే పిల్లల కోసం మటన్ ఖైమా అయితే ఇక్కడ నేను ప్రిపేర్ చేస్తున్నాను. మటన్ ఖైమా రెసిపీ ఏం లేదండి, ఏం కొత్తగా అయితే ఏం లేదు. ఎందుకంటే నేను మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాక ఎక్కువ మసాలా అయితే అస్సలు యూజ్ చేయట్లేదు. నేను ఈ మాట చాలా వీడియోలు అయితే చెప్పాను అనమాట. ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళకి మసాలాలు తినడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. మా వాళ్ళకి బాగా మెయిన్గా ఏదంటే ఇష్టం బాగా దానిలో కొత్తిమీర మెంతం కూర వేస్తే చాలండి. మటన్లో చికెన్లో ఇంకేం వేయాల్సిన అవసరమే లేదు. నిజం చెప్తున్నా, మటన్ చికెన్ కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఆ ఒక్క మెంతం కూర వల్ల మటన్కి చికెన్కి టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అన్నమాట. మీరు కూడా ఎవరైనా ఇలా చిన్న మెంతం కూరని ఉంటే వేయకుంటే ఒకసారి వేసి చూడండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి ఈ చిన్న మెంతం కూర తెలుసు అనేది కూడా కామెంట్ చేసి చెప్పండి అబ్బా. ఈ చిన్న మెంతం కూరతో ఏ రెసిపీ చేసినా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, నో మసాలా. ఇంకా ఇలా అయితే నేను ఈ మటన్ అయితే ఇక్కడ చేస్తున్నాను అనమాట. ఇంకొక పక్క మటన్ అయితే ఉడికిపోయింటే మా చెల్లి అలాగే మా మరిది అయితే తినడానికి అయితే కూర్చున్నారు. అలాగే ఇంట్లో వాళ్ళందరూ తింటున్నారు. ఇది మాత్రం పిల్లల కోసం అని ఇక్కడైతే చేస్తున్నాను. మీకు ఒక డౌట్ రావచ్చు, ఏందక్క ఆల్రెడీ మటన్ ఏందో వేసుకొని తింటున్నారు, మళ్ళీ ఇది పిల్లల కోసం అంటున్నామని. అవునండి, పిల్లల కోసం కాబట్టి ఇక్కడ నేను ఫటాఫట్ చేసేస్తున్నాను. పిల్లలు ఆకలి అంటుంటే ఇంకొక పక్క ఏమో అయ్యింటే మా బావ పిల్లలు మా మరిది పిల్లలు అయితే తినేస్తున్నారు అనమాట. ఇంకా మా పిల్లలకి ఈ మటన్ పెడదాము ఖైమా అన్నట్టు అయితే చేస్తున్నాను. అయినా నేను ఇది చేసిన తర్వాత అంతా కంప్లీట్ అయిపోయిందండి. అందరు కలిసి కూర్చొని తిన్నారు, చాలా బాగుందన్నారు. మీలో ఎంతమందికి మటన్ ఖైమా రెసిపీ అంటే తెలిస్తే ఎలా చేస్తారు, కొంచెం వెరైటీగా అనేది కూడా కామెంట్ చేసి చెప్పండి అబ్బా. నిజంగానండి మనం సండే బాగా రెస్ట్ తీసుకున్నాలనుకుంటాం, కానీ ఏం చేస్తాం అస్సలు అదృష్టమే ఉండదు. నా లైఫ్లో అయితే నేను ఏమనుకుంటానంటే సండే వస్తే నాకు మొబ్బండి, బాగా పండుకునాలా, బాగా లేట్గా తినాలని. కాకుండా అవన్నీ
తీరో మాట. ఎందుకంటే నేను ఈ సండే పడుకున్నాను 7 వరకు అయితే పడుకున్నా, కానీ 5 నుంచే మా అత్తమ్మ స్టార్ట్ చేసింది, లేయి కళావతి లేయి కళ బట్టలు ఉతుక్కోప అవి ఇవి అని. అయినా నేను లేయలే, సండే లేట్ లేయాలని ఫుల్ డిసైడ్ అయిపోయింది మాట. ఎందుకంటే ఈ ఒక్క సండే నాకు రెస్ట్ ఉంటుంది. ఎందుకంటే డైలీ పిల్లలకి స్కూల్కి పంపించి తొందర లేయాలి, తొందర వాళ్ళకి క్యారెట్ ప్రిపేర్ చేయాలంటే కొంచెం నాకు కూడా అలసటగా అనిపిస్తుంటుంది అన్నమాట. అంటే వాళ్ళు స్కూల్కి పోయేంత వరకేనండి మనకు అలసట. వాళ్ళు స్కూల్ పోయినాక పొద్దుంతా ఊరికేనే ఉంటాం, కానీ పొద్దున్నే లేస్తాం కదా, ఒక్కసారైనా లేట్ లేయాలని నా కోరిక. అత్తమ్మ పదే పదే లేపడంతో 7 గంటలకైతే లేచి లేట్గా వంట అయితే స్టార్ట్ చేసినాను. అవునండి, ఒకటైతే అడగడం మర్చిపోయినా, మీరు ఈ సండేని ఎలా చేసుకున్నారు? మీరు ఎవరైనా మన వీడియోస్ చూస్తుంటే మన వీడియోలు ఎలా ఉన్నాయి, బాగున్నాయా బాగలేవు అనేది కూడా కామెంట్ చేసి చెప్పండి. మన వీడియోస్ నచ్చితే కన్నా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో ఏమైనా కొత్త కొత్త వీడియోస్ కోసం మంచి మంచి కంటెంట్ కోసం ఎదురు చూస్తుంటే మీరు కామెంట్ చేయండి అబ్బా. మీరు అడిగిన వీడియోనే నేనైతే చేస్తాను. ఇక్కడ మటన్ ఖైమాలు అయితే నేను కొంచెం చూపిస్తున్నాను కదా, వీడియోలో చూపించినట్టే చేస్తున్నానండి. ఇది కొంచెం బాగా వేగాలి ఆయిల్లో. నేనైతే ఇక్కడ వాటర్ అయితే ఏమి వేయట్లేదు అనమాట, ఎందుకంటే పిల్లలకి ఒకటే కదా అన్నట్టు. ఇలా మటన్ ఖైమా చేద్దామని వంట స్టార్ట్ చేసినానని లేదు, ఇంట్లో కారం లేదని మా చెల్లి అయితే చెప్పింది అనమాట. అంటే వంట నేను కాదు కాబట్టి ఇప్పుడు చేసేది మా చెల్లి. అయితే అప్పుడు చెప్పింది, అక్క కారం అయిపోయింది, కారం తెచ్చుకొని. ఇంకా వెంటనే మా పెద్దోడిని అయితే మా అక్క వాళ్ళ ఇంటికి అయితే పంపించినాను. అంటే దగ్గరలో ఉంటారు, వాళ్ళ ఇంటికి వెళ్ళి పెద్ద బాబు అయితే కారం తెచ్చినాడు. చూసినారు కదా, ఆ డబ్బులు ఎంత కొంచెం కారం వేసి పంపించింది మా అక్క. ఇంకా సర్లే ఇంకా పిల్లల కోసమని కొంచెం కారం అయితే వేసి చేసినాను. దాని తర్వాత మధ్యాహ్నం అత్తమ్మ బావ మార్కెట్ నుంచి వచ్చేటప్పుడు ఒక 2 కేజీలు కారం అయితే తీసుకొని వచ్చినానండి. ఇంకా 2 కేజీల కారం చూడాలి మేమున్న ఇంత పెద్ద ఫ్యామిలీకి ఎన్ని రోజులు వస్తుందని. ఇక మధ్యాహ్నం అత్తమ్మ అలాగే బావ వచ్చిన తర్వాత అక్క వాళ్ళకైతే అన్నం పెట్టేసింది. నేను అత్తమ్మకైతే ఇలా కైమా కర్రీ అన్నం అయితే పెట్టినాను. అత్తమ్మ చాలా బాగుందని అయితే చెప్పేసింది. దీంట్లో నేను కొంచెం పుదీనా కూడా వేసినానండి, ఎందుకంటే కొంచెం ఫ్లేవర్ అలాగే టేస్ట్ బాగుంటుందని. అలాగే దీంట్లోకి సగం దబ్బ నిమ్మకాయ అయితే పిండుతున్నానండి. ఎప్పుడైతే మటన్లో పిండలేదు, ఇదే ఫస్ట్ టైం, కానీ అయినా బాగుంది టేస్ట్. మటన్లో కొంచెం వాసన ఉంటుంది కదా, ఆ స్మెల్ మొత్తం పోయి మటన్ బాగా టేస్టీగా అనిపించింది. ఈ సండే వీడియో ఇక్కడికైతే అయిపోయిందండి. ఇంతే మాట, ఈ సండే మా ఇంట్లో జరిగినది. సరే కానీ మన వీడియో మీకు ఎలా అనిపించింది, బాగుందా? బాగుంటే కన్నా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సీ యూ నెక్స్ట్ వీడియో, బై ఆల్.